ఇదైతే ఘోరమైన విషయమే. తల్లిదండ్రులు ఆలోచించాలి. మీరు మీ రాజకీయ నాయకుల కోసం ఆరాటపడతా ఉన్నారు. కనీసం గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలకు సెక్యూరిటీ లేకుండా పోతా ఉన్నది. ఏం జరుగుతుందో చూడాలి. ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఇక్కడ ఊరికి దూరాన చెరువుల పక్కన కుంటల పక్కన గురుకులాలను నిర్మాణం చేసిండ్రు. కానీ ఆ చెత్త చెదారంతో నిండిపోయి పాములు కూడా అందులోకి పోతా ఉన్నాయి. అక్కడ పిల్లలకు ప్రాణాలకు ప్రమాదం జరిగేటువంటి సంఘటన ఉన్నది. మరి ఏం చేస్తున్నట్టు ఆలోచించాలి. ఈ ప్రభుత్వాలు ఒకరినొకరిని తిట్టుకుంటా వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పుకుంటా అక్కడ కనీస శుభ్రత లేకుండా ఆ పిల్లల ప్రాణాలతోటి ఆడుకుంటా ఉన్నారు. ఇది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చూసిన వినుగుర్తి గురుకులంలో పిల్లను పాము కరిస్తే ఆమెను తీసుకొని పోతా ఉన్నారు, హాస్పిటల్ తీసుకొని పోతా ఉన్నారు. మరి ఇదెక్కడి కథ చూడాలి. ఇప్పుడు అధికారులు మంత్రులు అంతా కలిసేమో ఈ ప్రతిపక్షాలు అధికార పక్షాలంతా మేము ఎట్లా గెలవాలి ఏం కథ అని ఆతృతలో ఉన్నారు. కానీ అక్కడ ఆ గురుకులాల పిల్లలకు ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నది. వాళ్ళని కాపాడే నాదుడు ఎవడా? తల్లిదండ్రుల ఆలోచన చేయండి. మేము ఆల్రెడీ ఈ ఓట్లు వేసినాం, మా పిల్లల బతుకులు బాగు చేయండి, వాళ్ళని మంచిగా చూడండి అని చెప్పేసి మీరు మీ పనులలో నిమగ్నం అయిపోతే అక్కడ వాతావరణం ఏ విధంగా ఉన్నది? వాళ్ళు మంచి అన్నం పెడతా ఉన్నారా? ఆడ వాతావరణం అంతా సక్రమంగా అనుకూలంగా ఉన్నదా అని చెప్పేసి చూడలేకపోవడం ఆంతర్యం ఏందో చూడాలి. ఎందుకంటే ఈరోజు ఆ గురుకులాలలో ఆ పాములు వచ్చేటువంటి సందర్భం ఉన్నది. ఆ పిల్లలకు ఒకరు కలిసింది కాబట్టి అమ్మాయి ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నదా ఏమున్నదో అర్థం కాని సందర్భంలో ఉన్నది. అంటే ఈరోజు అంత పెద్ద పిల్లలను ఏమైనా జరిగితే ఈ తల్లిదండ్రుల యొక్క కన్నీటికి బాధ్యులు ఎవరైతారు? ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తానా. ఇంకోసారి ముఖ్యమంత్రి గారు దయచేసి గురుకులాల పైన మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీ పిల్లలేమో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో పంపిస్తారు. ఇక్కడ మంచి విద్యా వ్యవస్థ అందుతుందని చెప్పేసి తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో ఆ స్కూళ్ళకు పంపిస్తే ఆ గురుకులాలకు పంపిస్తే ఆడ కనీసంగా శుభ్రత లేకుండా ఉండడం వల్ల వాళ్లకు ఆ పాములు తేళ్లు కుట్టేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఒకసారి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తానా. ఇంకోటి తల్లిదండ్రులారా మీరు కూడా ఆ చుట్టుపక్కల పరిధి ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి ఆలోచన చేయాలి. కొన్ని గురుకులాలను అయితే ఆ పిల్లలతోటి ఆ చుట్టుపక్కల చెత్త చెదారం ఏర్పిస్తారని చెప్పేసి అభియోగాలు కూడా ఉన్నాయి. నిజంగా మీ పిల్లలే అక్కడ ఉంటే మీ పిల్లల చేత పనులు చేస్తారా? ఒక కూలీని పెడతారా? లేకపోతే ఎవరైనా పెడతారా? ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని శుభ్రం చేస్తారా? చేస్తారు తప్ప మీ పిల్లలతో చేపిస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఎందుకంటే పిల్లలను ప్రాణాలతో చెలగట ఆడకండి సార్. ఇంకొకసారి కూడా ఆలోచించండి. ఆ గురుకులాలను పట్టించుకోండి.